నామానికి మహిమ కలుగును కాక. జీవన తొలి సంధ్య అనుదినమన్నా అనే ఉదయకాలపు ఈ క్లుప్త వర్తమానాలకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ నా నిండు వందనాలను ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. బాగున్నారు అందరూ? కుటుంబంలో మీరందరూ బాగున్నారని, ప్రభువులందు ఎప్పుడూ ఆనందించాలని, ప్రభు రాకడకు సంపూర్ణ సిద్ధపాటు మీరు కలిగి ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. అత్యంత సమీపంగా ఉన్నాం ఆయన రాకడకు అన్న మెలకువ అనుక్షణము ఎరిగిన వారముగా ఓపికతో మెలకువతో ఈ విశ్వాసపు పరుగులో ముందు కొనసాగవలసిన వారమై ఉన్నాం. మరి మనల్ని ప్రేమించి మరో ధనమిచ్చి ఉన్నారు. మరి ఉదయం ప్రార్థన చేసుకున్నావా? వాక్యాన్ని చదువుకున్నావా? ప్రార్థన చేసుకోకపోతే ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీ దినచర్యను మీరు ప్రారంభిస్తే మంచిది. అది మీకు ఎంతైనా ఆశీర్వాదమని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ జీవన తొలి సంధ్య అనే యొక్క కొత్త వర్తమానాల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారని నమ్ముతూ ఉన్నాను. తప్పక అనేక మందికి ఈ వర్తమానాలను షేర్ చేసి పరిచయం చేయండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాలు తెలియపరచడం మర్చిపోవద్దు. మీతో పాటు మేము కూడా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఉదయకాలం ఒక మంచి మాటను, ఒక మేలుకొలుపు విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము నుండి, అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యోధా గోత్రములోని జరహు మునిమనుడును జబ్ది మునిమనుడును కర్మీ కుమారుడునైన ఆకాను పట్టబడెను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నేను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజమో. దోపుడు సభలో ఒక మంచి షేనారు పైవస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. ఇది అకాను జీవితంలో, అతని కుటుంబ పరిస్థితిలో చాలా విచారకరమైన సంఘటన. ఇది వెలుగులోకి బహుశా రాకపోనేమో. అఫ్కోర్స్ మరుగు చేయబడింది ఏది కూడా వెలుగులోకి రాకమానదని వాక్యం చెప్తుంది. హాయి పట్టణం మీద ఇశ్రాయేలు ఓడిపోకపోతే ఎందుకు ఓడిపోయాము అని వారు విచారణ చేసి ప్రార్థన చేసి దేవుడి సన్నిధిలో అడగకపోతే, దేవుడు ఆ విషయంలో జరిగిన తప్పిదాన్ని బయలుపరచబడకపోతే ఆకాను చేసింది ప్రజలకు తెలియకపో. కానీ వారు ఓటమి ఆకానుని పట్టబయలు చేసింది. వారు ఓడిపోవడం, ప్రభు సన్నిధిలో ఎందుకు ఓడిపోయావా అని ప్రార్థించడం, తదుపరి ఆకాను చేసిన తప్పిదము పొరపాటు బయటపడడం జరుగుతూ ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, కొన్ని జరగడం వల్ల కొన్ని పాపాలు బయటపడతాయి. కొన్నిసార్లు కొన్ని ఓటముల ద్వారా, కొన్ని నష్టాల ద్వారా, లేకపోతే కొన్ని దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళడం ద్వారా, దేవుడి యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా పనిచేయడం ద్వారా కొన్ని పాపపు రహస్య కార్యాలు చేసినవి కొన్ని బయట తీసుకొస్తాయి. అకాను పాపాన్ని ఈ ఓటమి బయటికి తీసుకొచ్చింది. అంటే యెహోషువ ఏంటి పరిస్థితి అని అడిగినప్పుడు ఆకాను ఒప్పుకున్నాడు, అయ్యా నేనే తప్పు చేశాను,
షేనారు పై వస్త్రాన్ని, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని ఆశించి తీసుకున్నానయ్యా. ఆ తప్పు చేసింది నిజమో నేనే చేశాను అని ఒప్పుకున్నాడు. తర్వాత వాళ్ళందరూ కలిపి దేవుడి మాట ప్రకారం ఆ కానున తన కుటుంబాన్ని రాళ్ళతో కొట్టి చెప్పడం జరిగింది. ప్రియమైన బిడ్డలారా, ఐగుప్తు నుంచి విడుదల పొంది 40 సంవత్సరాల మోషే నాయకత్వంలో నడిపించబడి ఎన్నో అనుభవాలను రుచి చూచి పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను నడిచిన వాడే, ఎన్నో విజయాలను అందరితో పాటు చూచిన వాడే, యెహోషువ నాయకత్వంలో కూడా వచ్చి యెహోషువ నాయకత్వంలో కూడా విజయ పరంపర నడుస్తున్న క్రమంలో ఇంకా కానానుకు సమీపంగా ఉన్న వాగ్దాన భూమిలో ఇంకా అడుగు పెడుతున్నాము అనే క్రమంలో దగ్గరికి వచ్చేటప్పటికి నష్టపోయిన కుటుంబము ఈ కుటుంబం. చూసారా, దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్నో విజయాలను దాటుకుంటూ వచ్చి కానానుకు దగ్గరగా వచ్చేటప్పటికి నష్టపోయిన కుటుంబం. చాలాసార్లు మన జీవితంలో కూడా ఎప్పటి నుంచో క్రైస్తవులుగా పిలువబడి ఎన్నో విజయాలను పొంది ఎన్నో ప్రార్థనలకు సమాధానం చూచి ఎంతో వాడబడి ఎంతో పరిచర్య చేసి ఎంతో ఆత్మీయానుభవాలను పొందుకుని ఎంతగానో వెలిగించబడి అనేక మందికి దారి చూపించిన వారంగా ఒకప్పుడు బ్రతికి ఒకనొక సమయంలోనో ఒకనొక బలహీనత సమయంలోనో ఒకనొక ప్రతికూల పరిస్థితుల్లోనో పాపంలో పట్టుబడి పాపానికి దొరికి దిగజారి పడిపోయి కొన్నిసార్లు ఇన్ని సంవత్సరాల అనుభవాలను, ఎన్ని సంవత్సరాల మన యొక్క విజయాలను కొన్నిసార్లు పోగొట్టుకుంటాం. దగ్గరకు వచ్చిన తర్వాత వాగ్దాన భూమిని పోగొట్టుకున్న కుటుంబం ఇది. చాలా విచారం. ఎంతకాల ప్రయాణం వారు మరణించడానికండి? ఎంతకాలం వారి ప్రయాణము శపించబడ్డానిక? ఎంతకాలం వారు పడిన ప్రయాస, వారు పడిన కష్టము, వారి ప్రయాణంలో వారు పొందుకున్న విజయాలు వాగ్దాన భూమిలో అడుగు పెట్టకుండా ఆ కుటుంబం నాశనం అయిపోవడానిక? కాదే. అది దేవుడి చిత్తం కాదే. అది దేవుడి ఉద్దేశం కాదే. వాగ్దాన భూమిలో దేవుడు నిన్ను అడుగు పెట్టాలనుకున్నాడు. కానీ ఈలోగా అపవిత్రమైన వాటిని ఆశించి అపవిత్రమైన వాటి వైపు మనసు మార్చుకుని అపవిత్రమైన వాటి వైపు పరిగెత్తి ఎలీషా లాంటి ఆత్మపూర్ణుడి దగ్గర, అభిషేకం కలిగిన వాడి దగ్గర శిష్యుడిగా ఉండి అనేక అద్భుతాలకు సజీవ సాక్షిగా ఉండి చివరికి ఏం సంపాదించుకున్నాడయ్యా గెహజీ అంటే? కుష్టి సంపాదించుకున్నాడు. చూసారా ఎంత విచారకరం. అభిషేకం కలిగిన దైవజనుడి దగ్గరగా పరిచయం చేసి ఒక కుష్టి వ్యాధి కలిగిన వాడిగా ముగింపులోకి వచ్చాడే. ఈ వాక్యం ప్రియబిడ్డారా, నీ జీవితంలో కూడా ఎన్నో అనుభవాలు కలిగిన నీవు ఏదైనా ఆశించి పడిపోతున్నావేమో, ఏదైనా ఆశించి దేవుడు దూరం అయిపోతున్నావేమో, దేనివైపైనా మనసు మార్చుకుని దేనివైపైనా మనసు మరలించబడి నీకు అందుబాటులో ఉన్న పాపాలకు, నీకు అందుబాటులో అవకాశం ఉన్న పాపాలకి చేస్తూ హృదయ అంతరంగమును పాపానికి అప్పగిస్తూ కంటి చూపును పాపానికి అప్పగిస్తూ సాతాను భ్రమలో పడి ఒకవేళ దగ్గరగా వచ్చిన నీవు, ఆశీర్వాదాలకి దగ్గరగా వచ్చిన నీవు, ఒక అద్భుతమైన దీవెనికి దగ్గరగా వచ్చిన నీవు, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి అత్యంత సమీపంగా వచ్చిన నీవు వాగ్దాన భూమిలో ఇంకా అడుగు పెడతావు అనుకున్న సమయంలో ఒకవేళ పడిపోతున్నావేమో, బహు జాగ్రత్త జాగ్రత్త. ఎంతకాలం నీ అనుభవాలు నిన్ను వాగ్దాన భూమిలో అడుగు పెట్టడానికి ఉపయోగపడాలి. ఎంతకాలం నువ్వు నేర్చుకున్నది, ఎంతకాలం నీ ప్రయాణం, ఎంతకాలం నీ ప్రార్థన, ఎంతకాలం నీ విశ్వాసం, ఎంతకాలం నీ సహవాసం దేవుడితో నువ్వు విన్న మాటలు, ఇవన్నీ కూడా పరలోక రాజ్యంలో అడుగు పెట్టేవాడిగా నేను ఉంచాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రేమించి మరోదనం ఇచ్చావు, వందనాలు. ఎన్నో ప్రయాణాలు చేసిన ఆకాను కుటుంబం, ఎన్నో విజయాలు పొందిన ఆకాను కుటుంబం వాగ్దాన భూమిలో అడుగుపెట్టే సమయానికి నాయన అపవిత్రమైన వాటిని, శపితమైన దానిని ఆశించి కుటుంబం అంతా నాయన నాశనం అయిపోయింది నాయన. కుటుంబం అంతా మరణమైంది నాయన. ఇది విచారకరమైన పరిస్థితి నాయన. ఏ కుటుంబాలు కానీ, ఏ ఆత్మీయ జీవితాలు కానీ
ఇలాంటి ముగింపు రాకూడదయ్యా. ప్రతి ఒక్కరూ నాయన జై జీవితంలో వాగ్దాన భూములు అడుగుపెట్టే వరకు, పరలోక రాజ్యములో చేరే వరకు మెలకువ కలిగి శపితమైన వాటిని ఆశించకుండా నీ వైపు చూస్తూ కొనసాగలిగిన కృప దయచేయండి. ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యం చేరడానికి కృప దయచేయండి. బలహీనులు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. ఈరోజు ప్రతి ఒక్కరు వారి దినచర్యలు మీరు తోడుకుంటూ నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.